ఇక ఈ నెల 5, 8 తేదీల్లో విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. 5న సముద్ర ఉత్పత్తుల ఎగుమతులపై జరగనున్న జాతీయ సదస్సులో చంద్రబాబు పాల్గొంటారు. 5న 8న విశాఖ ఎకనామిక్ రీజియన్ పై సీఎం సమీక్ష నిర్వహిస్తారు. సమీక్షలో జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొంటారు. 8న ఏపీ ఈపీడీసీఎల్ కార్యక్రమంలో మంత్రి సీఎం పాల్గొంటారు. 8న సెమీ కండక్టర్ల పరిశ్రమకు సీఎం శంకుస్థాపన చేస్తారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. నరసింహ, చెప్పండి. సింధు, చూసుకుంటే ఈ నెల 5, 8 తేదీలలో విశాఖపట్నం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే పర్యటిస్తున్నారు. చూసుకుంటే ఈ నెల ఏదైతే రేపు ఉదయం 11 గంటలకు విజయవాడ నుంచి హెలికాప్టర్ లో బీచ్ రోడ్ సమీపంలో ఉన్నటువంటి కోస్టల్ బ్యాటరీ హెలికాప్టర్ వద్దకు ముందుగా చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నోవాటల్ హోటల్ కు వెళ్తారు. అది చూసుకుంటే అక్కడి నుంచి కూడా విశాఖ సముద్ర ఉత్పత్తులు మరియు ఎగుమతులపై జరగనున్న జాతీయ సదస్సులో కేంద్ర మంత్రులతో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు. అదేవిధంగా ఈ సమావేశం తర్వాత విశాఖ ఎకనామిక్ రీజన్, అదేవిధంగా విఆర్ పురోగతిపై కూడా ఈ సమావేశంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షిస్తారు. 9 జిల్లాల కలెక్టర్లు మరియు వివిధ శాఖలకు చెందిన రాష్ట్ర స్థాయి అధికారులు కూడా ఈ యొక్క సమీక్షలో పాల్గొంటారని చెప్తున్నారు అధికారులు. అదేవిధంగా చూసుకుంటే అనంతరం హెలికాప్టర్లు కూడా సమావేశం అనంతరం కూడా విజయవాడకు తిరిగి ప్రయాణం అవుతారని కూడా అధికారులు ఇప్పటికే వెల్లడించారు. అదేవిధంగా చూసుకుంటే మళ్ళీ ఈ నెల 8న ఉదయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెలికాప్టర్లు విజయవాడ నుంచి కూడా విశాఖలో రిస్పాండ్ వద్ద కూడా చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి కూడా విశాఖ సాగర్ నగర్ ఉన్నటువంటి ఏపీఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహించుకోనున్న కార్యక్రమంలో కూడా సమావేశంలో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం ఆ సమావేశం అనంతరం కూడా హెలికాప్టర్ల తర్వాత అక్కడ జరిగే సెమీ కండక్టర్ల పరిశ్రమ శంకుస్థాపనలో ముఖ్యమంత్రి పాల్గొంటారని అధికారులు ఇప్పటికే వెల్లడించారు. అదేవిధంగా చూసుకుంటే ఈ కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రికి తదితర మంత్రులు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొంటారు. అనంతరం 2 కార్యక్రమం అనంతరము సీఎం చంద్రబాబు నాయుడు తర్లువాడ నుంచి నేరుగా హెలికాప్టర్ లో విజయవాడ వెళ్ళనున్నారు. అయితే ఇప్పటికే చూసుకుంటే అధికారులు అయితే పూర్తిగా గత రోజు కూడా కలెక్టర్లు సంబంధిత అధికారులు కూడా ఆ యొక్క ఏర్పాట్లపై సమీక్ష సమావేశం కూడా నిర్వహించిన సంగతి అయితే తెలిసింది. రైట్, థ్యాంక్ యూ నరసింహ.